అవ్వరే బెండు ఎట్లెక్కి దిగేసరికి నెత్తి ఖరాబ్ అవుతుంది. ముళ్ళు ఒకటి అడమైన ముళ్ళే పోయేటప్పుడు ఎప్పుడు ఏదో అందులో సడ మీద రాయమంట పడుతుంది. అవ్వరే బెండు దిమ్మ తిరుగుతుంది. ఆ మెట్లు ఎక్కువ దిగు ఇల్లుగాడు బొమ్మ వేయపడుతుంది. నన్ను బయటకు పట్టుకోవటం లేకుండా అయిపోయింది. పోరాడు ఉన్న నొద్దులను నన్ను అటు ఇటు దింపుతుండే. ఏం కథ ఈడెందు గులుక్కుంటాడు. ఏమైందిరా గంగులు, ముల్లే ముట్ట పట్టినవు? అగో ఎందుకు ఏమిటికి నాకు అర్థం కాదు. ఎందుకట్లా మాట్లాడినావు? నా కొడుకు తిల్లుగాడు ఉంటే ఏంటంటే అటు పట్టుకపోతుండే. నీకేమవుతుంది? ఇప్పుడేమైంది? నువ్వు నేను ఎట్లా పోతా? ఈ కథ పాడుగారు. నాకేమన్నా బండి ఉన్నదా? బండి అని చెప్పేసి ఉన్నది. ముసల్దాన్ని అడుగుతారేమో అదేం చేస్తున్నదా? ఆయన తనకు బండి గంట ఉన్నదని చెప్పేసి అది బండి తాళ అడిగారు. పోలే టిల్లుగాడు ఉంటారు అన్నాను పట్టుకపోతారు. పోనీ ఓడన్నా రోడ్డు పూట పోయిటని అడుగుదామనంటే ఆడుగుడు హెచ్చులో ఖర్చులకు అన్నీ అడిపాడేస్తారు. అవన్నీ చెప్పాను నేను. నీ బాధ ఏందిరా గంగులు? మీ ఆడోళ్ళ కంటే పిరి బస్సు ఉండే. మాకేమన్నా మనుమాషనం ఏం దిక్కు లేకపాయే. పోనీ బండి ఉన్నదా? బండి లేకపాయే. పోనీ కారు ఉన్నదా? పోనీ కార్లో పోదామనుకున్నా కూడా వట్టిగా అవుతుందా? పెట్రోల్ ఓపియాలన్నా పెట్రోల్ పోసిన దాకా కాదు. వాళ్ళేమో 1000 అడుగుతారు. మళ్ళీ ఇంకొక ముచ్చటేంది, ఫోన్ రాని కావాలి మళ్ళీ. ఓహో ఇదా నీ బాధ? నీ బాధ నాకైతే మస్తు సమజైంది. కానీ నువ్వు ఎట్టు పోయినా సేఫ్గా పోయి చల్లగా కూర్చొని పోవాలంటే ఓ పని చేయరా, ఫస్ట్ ఫోన్ ది. అబ్బా చెప్పే, ఏం చేయాలి చెప్పే, జల్దీ చెప్పు. ఈ మూలతో నాకు యాస్త కాస్తాను. జల్దీ చెప్పు, ఏమైంది, ఏం చేయాలి? ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో బుక్ మై కార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోరా. తీసిన. ఏం చేయాలి? చేసిన. ఇగో అడిగిన వివరాలు పెట్టి చల్లగా ఏసీలో పో. అగో మంచిగున్నది అమ్మతోడు. అమ్మ ఉట్టిగానే చిటికల పని అయిపోయింది. ఇంకా వేరే కార్లను బుకింగ్ చేసుకోవచ్చు, కానీ పెద్ద పరేషాన్, మళ్ళీ పైసలు ఎక్కువ. ఈ బుక్ మై కార్లో అయితే ఇన్స్టాల్ ఈజీనే, జర పైసలు కూడా తక్కువనే. నీకైతే తెలిసే బాగి. మరి మామూలుగా ఉండదు కథ. దీన్ని మన ధర్మపురి విఘ్నేష్ అనే పిల్లగాడే తయారు చేసిండు. ఇంకా దీన్ని మన మంత్రి అడ్లు లక్ష్మణ్ సార్ తోటి ఓపెనింగ్ కూడా చేపించిండ్రా. ఈ విఘ్నేష్ ఎవలే బాగి? మన పిల్లగాడే, మనూరి పిల్లగాడే. మనోళ్ళను మనం ఎంకరేజింగ్ చేసుకోవాలేగా. ఎంకరేజ్ కాదు కానీ అవ్వ యాప్ అయితే అవ్వ మంచిగున్నది. చిటికలు అయిపోయింది. ఏం తెలని చదువురాడు కూడా చెప్పని అయిపోయింది. చిటికలు వేసుకున్నా. ఏ ముసలిని అయితే ఎంత పరిచయం చేస్తారు. పోరగాళ్ళకి ఏమైనా వేసి లవ్ చేస్తా పెట్టు నాకు. ఎవరికన్నా కారున్న సుతం ఇళ్ళ పెట్టి నడిపించుకోవచ్చు. అగో ఎట్లా? ఆవు నీకు కారుంటే నువ్వు సుతం ఇళ్ళ పెట్టి నడపచ్చు, నీకే పైకం వస్తుంది. మంచిగున్నది యాప్. ఆ విఘ్నేష్ అనే పిల్లగానికైతే నా తరపున మంచిగా తారీఫ్ చేస్తాను. పిల్లగా నువ్వు గిట్లనే మంచిగా యాప్లు తయారై మంచిగా గిట్లనే వేయు, అందరికి కూడా సవలతులు అవుతాయి. అబ్బో మంచిగున్నదే నీ అవ్వకి ఐడియా. సరే అవు కార్ వచ్చినట్టుంది. సరే నా కార్ వస్తా అంది, నేను పోతాను. మరి నువ్వు కూడా ఆడతలు చదివినాక గదే కార్లో బుక్ చేసుకుంటా. సరే నేను పోతున్నా.